వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో తప్పు చేసిన వారు క్షమాపణ అడగడానికి ఆలస్యం అయిపోయింది అని మీ డివైన్ చెప్తున్నారండి. మీ ఏంజల్స్ చెప్తున్నారు. ఏమైంది, వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు, అలాగే ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చూద్దామండి. ఏ విషయంలో వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అనేది కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో ఒక కార్మిక్ సారీ అడగడానికి, క్షమించు నన్ను కాపాడని డివైన్ అడగడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట. ఇంకోసారి ఇలా చేయను, నన్ను క్షమించు అని చెప్పి అడుగుతున్నారంట. కానీ మీ డివైన్ ఏమంటున్నారంటే ఇంకా ఆలస్యం అయిపోయింది అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా లేదు. ఏంజల్స్ చెప్తున్నారండి. ఎస్, ఒక పర్సన్ విషయంలో తను చేసిన కర్మ అనేది ప్రజెంట్ అనుభవిస్తున్నారంట. మిమ్మల్ని బాధ పెట్టాలి, మీరు చేస్తున్న పనిని వీలైతే మిమ్మల్ని తప్పించాలి అని అనుకున్నారంట. అది మీ దేవుడికి అస్సలు అంటే అస్సలు నచ్చలేదండి. వేగంగా మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి. ఫ్యామిలీ మొత్తాన్ని, కుటుంబాన్ని, అలాగే మీరు చేస్తున్న పనిని ఎలాగన్నా సరే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. డబ్బులు ఇచ్చి మీకు ఆరోగ్యం సడన్గా ఆరోగ్యం ఏమంటారు ఇబ్బంది వచ్చేలా, సడన్గా ఆరోగ్యం ఇబ్బంది వచ్చేలాగా క్రియేట్ చేసి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట. ఆ విషయం మీ డివైన్కి నచ్చలేదండి. అసలు దారి కూడా లేదు, దారి కూడా ఇవ్వలేదు సరికదా. ఈ విధంగా ఆలోచించి మిమ్మల్ని మీరు డివైన్ చేయాలి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఏం చేసి ఎత్తించులు చూపిస్తున్నారండి. మీరు ఒక పర్పస్తో వచ్చారు. ఆ పని కావకుండా మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇబ్బంది పెడతానంటే ఎలా? మీ దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేదు. వాళ్ళు చేసిన కర్మ వాళ్ళకి వాళ్ళు తీసిన గొత్తులో వాళ్ళే పడ్డారు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయింది అంటారు చూసారా. ఆ విధంగా ఈ కర్మకి ఎవరైతే మీ విషయంలో దారి చూసారో వాళ్ళ దారి అనేది తలకిందులుగా అయిపోయిందండి. వాళ్ళు దారే అసలు కనిపించట్లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అలా చూస్తున్నారనమాట. ఏం చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారంట. అయితే వాళ్ళ గురించి నిజాలు బయటకు వచ్చినాయి అంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏ విషయంలో ఏంజల్, ఎవరికి తెలిసింది వాళ్ళ గురించి, ఏ విషయంలో? వాళ్ళు చేసిన స్పెల్ వర్క్స్ ఉన్నాయి కదా, అవి రివర్స్ అయిపోయినాయి అంట. మీ మీద చేసినవి 111 న్యూ బిగినింగ్. వాళ్ళు ఏదైతే ప్రక్రియలు చేస్తారో అవి వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయినాయి అంటండి. క్రియేషన్ ఏదీ లేని ఒక సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఇంకొకరిని విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి సీన్ క్రియేట్ చేద్దాం ట్రై చేస్తున్నారంటే మీకు సెల్ఫ్ కేర్ అనేది కొంచెం నీడెడ్. రేకి యోగా లేదా పీస్ఫుల్గా ఉండే మెడిటేషన్ కానీ చేయండి అని చెప్తున్నారు. అండ్ మీ విషయంలో ఫింగర్ ప్రింట్స్ లేదా ఆధార్ ఓటీపీ స్కామ్స్ చేయడానికి ఆలోచిస్తున్నారంటండి. సిస్టర్, ఫ్రెండ్స్, టేక్ యాజ్ రీజనర్, సిస్టర్ ఆర్ బ్రదర్ అండి. అండ్ మీకు ఇబ్బంది కలిగించే వాళ్ళు వీలైతే రికార్డింగ్స్ తీసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళు ఏంటంటే కేర్లెస్ పీపుల్స్ అనమాట, కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో ఇంకా చెప్పండి ఏంజల్స్, ఒరాకిల్ కార్డ్స్ ద్వారా డీటెయిల్గా చూద్దామండి. మీ పాస్వర్డ్స్ వాళ్ళు చూస్తున్నారంటండి. ఫోన్ని ట్యాపింగ్ చేస్తున్నారంట, మీ ఫోన్లో డేటాను చూస్తున్నారంట. సో మెయిల్ ఐడికి పాస్వర్డ్లు మార్చేయండి. అన్నోన్ నెంబర్స్ని క్లిక్ చేయొద్దు. ఇంకా చెప్పండి ఏంజల్స్, లింక్స్ వస్తాయి కదా యాడ్స్ అని చెప్పి, అవి అలాంటివి క్లిక్ చేయొద్దు. ట్రై టు టేక్ యూ ఇన్ కెప్ట్ లో వైబ్రేషన్, కీప్ రైజ్ యువర్ వైబ్రేషన్. వాళ్ళు ఏంటి అంటే మీ యొక్క వైబ్రేషన్ని లోలో ఉంచేద్దాం అనుకుంటున్నారంట. ఎనర్జీని, ఆర్ ఎనర్జీని తగ్గించేసి బాగా కోపంలో ఉన్నప్పుడు, బాగా ఏడుస్తున్నప్పుడు మనం ఏంటంటే శోకంలో ఉంటాం కదా. అప్పుడు ఏంటి అంటే ఏమవుతుంది, మన యొక్క ఆర్ ఎనర్జీ అనేది డౌన్ అయిపోద్ది, మన యొక్క స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసి మీకు ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారంట. ఛాన్సే లేదు, అసలు ఛాన్స్ లేదు. అలాంటి టెక్నిక్లు వాళ్ళే మరి చాలా దగ్గర పెట్టుకోవాలి. మీ డివైన్ అయితే మీ దాకా రానివ్వరండి, చెప్పేసారు క్లియర్గా. అండ్ ఎవరైనా ఏ తప్పు చేయని అమాయకులు ఎవరితోనైనా సరే గేమ్స్ ఆడితే దేవుడు ఒప్పుకోడండి, ఇది మాత్రం వెరీ క్లియర్. ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్, ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళిపోయారంట వాళ్ళు, దాక్కున్నారంట భయంతో, పోలీసులు దొరికిపోతామని. ఎస్, పబ్లిక్గా దొరికిపోయారంటండి. పబ్లిక్గా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు చేసే పనులకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారంట. ఎవరో ఒక గర్ల్ మీ విషయంలో రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంటే నేను సపరేట్ వీడియో చేస్తానండి, ఓకేనా. గర్ల్ బెగ్గర్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అంటే మీ విషయంలో ఒక గర్ల్, అలాగే బెగ్గర్ ఇంటికి వస్తారు కదా, ఏదైనా ఊరినే తీసుకెళ్ళిపోతుంటారు ఫ్రీగా అంటే
మనం దానం ఇస్తాం కదా, ఇంటికి వచ్చి అన్నం ఉందా కూర ఉందా అని అడిగేసి తీసుకెళ్తుంటారు వాళ్ళు, అలాగే ఒక గర్ల్. ఓకేనా. క్యాండిల్స్ తెలిసిన వాళ్ళు క్యాండిల్స్ అంటే రీడ్ చేసుకోండి, మీకు ఏం జరిగింది, మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీకు ఇంకా క్లియర్గా అంటే అర్థమవుతుంది. అండ్ క్యాండిల్స్ రీడింగ్ అనేది తెలియని వాళ్ళు టారో రీడింగ్ నేను చేస్తానండి. ఓకేనా. ప్రాసెస్ ఏదైనా సరే రెండు ఒకటే. అండ్ క్యాండిల్ రీడింగ్ కూడా చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. గెట్టింగ్ పాస్వర్డ్స్, మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకే. బ్యాక్ స్టాంపింగ్ ప్లాన్ చేస్తున్నారంట, మీకు నొప్పులు వచ్చేలాగా చేస్తున్నారంట, అలాగే మీకు జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచన లేకుండా చేయడం చూస్తున్నారంట, మీ గురించి మీరే బ్యాడ్గా ఫీల్ అయ్యేలాగా, లోగా ఫీల్ అయ్యేలాగా. 420, 421, 422, 3 4 మెంబర్స్ అండి అనుకుంటున్నారంట. మళ్ళీ న్యూ బిగినింగ్ అంటే ఎలాగైనా సరే మీరు చేస్తున్న సెలబ్రేషన్ని మీ తలకిందులుగా చేసేయాలని. దీనివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు, బ్లాంక్. అలా బ్లాంక్ ముఖాలు వేసుకొని అలాగే ఉండడమే తప్ప ఛాన్సే లేదండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. బాధ పెట్టాలని ట్రై చేస్తున్నారంటే, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే కంట్రోల్లోనే లేదు, అది డివైన్ కంట్రోల్లో ఉందండి. 444 మీ లైఫ్లో స్టెబిలిటీ కన్ఫామ్. మీరు ఈ విధంగానే ఉంటారండి. ట్రస్ట్, డివైన్ మీద ట్రస్ట్తో మీరు ఒక పులిలాగే ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. గొర్రెలాగా ఎంతమంది పోగైనా సరే ఒక పులికి వాళ్ళు బెదరాల్సిందే. నిజానికి ఎప్పుడు కూడా అంత పవర్ ఉంటుందండి. అండ్ అబద్ధం ఏంటి అంటే ఎన్ని రోజుల్లో నిలబడదు. ఓకేనా. నిక్కచ్చిగా బతికిన వాళ్ళని ఎవరు కూడా ఏమీ చేయలేరండి. అండ్ మీరు ఏ విషయంలోనే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి, ఫాస్ట్లోనే ఉంచేలా చేయాలని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ విధంగా కూర్చున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయితే కూర్చోబెట్టాలనుకున్నారో ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారండి. ఒక పర్సన్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు ఏదో విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి మీరంటే పడదండి కడుపు మంట, అందుకే ఆ విధంగా చేస్తున్నారు. ఏంజల్స్ ఇంకా చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. మీ ఫ్యామిలీ మీరు చేస్తున్న పని తలకిందులు చేయాలని చెప్పి ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ ముక్కలైపోయే పరిస్థితిలో ఉందండి. వాళ్ళు చేసిన ఏదైతే డార్క్ స్పెల్ వర్క్స్ ఉన్నాయో ఈ రివర్స్ అయిపోయినాయి. జనరల్గా ఇవేవి కూడా డివైన్ చాయిల్స్ మీద పని చేయవు. వాళ్ళు ఈ ఉక్రోసం ఆగక ఏదో చేయాలి అని వాళ్ళు కుళ్ళుతో అసూయతో చేసిన ఏ పనులు కూడా ఎప్పటికీ పని చేయవండి. దాని యొక్క తిప్పి కొట్టినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏదైతే ఉంటుందో, వాళ్ళు చేసిన కర్మ అనేది చాలా గట్టిగా కొడుతుందండి. జీవితంలో మళ్ళీ లెగలేరు వాళ్ళు. ఓకేనా. కొలాబరేషన్ అయ్యి వాళ్ళు చేసింది ఏదైతే పని ఉందో అది వాళ్ళ పనిని వాళ్ళకే పని లేకుండా చేసిందంటండి. మీ విషయంలో బ్యాక్ స్టాంప్ వేద్దామని చెప్పి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో వాళ్ళ క్రియేషన్ అనేది తలకిందులైపోయిందండి. అవకాశం లేదు అండ్ దారులు కూడా లేవండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మేల్ పర్సన్, యంగ్ పర్సన్, మీ లైఫ్ సంతోషంగా ఉన్నారని, అందరూ మీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారని ఎగిరి పడ్డారండి. మీరు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఎగిరి పడ్డారంట. కన్ఫర్మేషన్ ఏంజిల్. పార్ట్నర్తో ఏదో ప్రాబ్లమ్స్ అంటండి. ఫ్యామిలీని తలకిందులు చేయాలని చెప్పి ఇంకొకరు వాళ్ళ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. కర్మ ఈజ్ రియల్. చూసారండి, వాళ్ళు మీ కుటుంబాన్ని నిలగొట్టాలని చెప్పి మీ మీద చేసిన ప్రయోగాలు రివర్స్ అయ్యి వాళ్ళ మీద, వాళ్ళ భార్య మీద ఇంకొకరు ప్రయోగాలు చేసేదాకా వచ్చింది. ప్రస్తుతం వాళ్ళ భార్య తనుకి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. త్వరలో ఇంకా క్లారిటీ ఇస్తానండి, నాకు ఏంజల్ మెసేజ్ రాగానే. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారు. మీ మీద డార్క్ ఎనర్జీస్ చేసినందుకు ప్రజెంట్ వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు కలిసే ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో అయితే ఇంకొక పర్సన్ ఎవరైతే వాళ్ళకి వర్క్ ఇచ్చారో మెయిన్గా ఆ పర్సన్ అండి, ఆ పర్సనే వాళ్ళిద్దరిని ఇడగొట్టాలనుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరిని ఇడగొట్టాలనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ అండి. తను ఏంటంటే మీరు హ్యాపీగా ఉండడం చూసి తను కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిందంట. సో ఇద్దరు కర్మ ఏమైందంటే కర్మ పోగయ్యి చాలా ఎక్కువైందనమాట. సో దాని ద్వారా వాళ్ళిద్దరికీ వాళ్ళు ముక్కలు అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది త్వరలోనే. ఇది కన్ఫర్మేషన్ అండి. వాళ్ళ మీద ఇంకొకరు డార్క్ ఎనర్జీ చేస్తున్నారంట. వాళ్ళు చేసింది వాళ్ళ మీదే చేసుకుంటున్నారు, మీ దగ్గర రావట్లేదు. అది వాళ్ళకి రివర్స్ అయిపోయింది. జడ్జిమెంట్. చేసిన కర్మ అనుభవిస్తున్నారంటే ఇందాక కర్మ కార్డు వచ్చింది, ఇప్పుడు జడ్జిమెంట్. సూపర్ అండి. కర్మ అనుభవించడమే మీ దేవుడిచ్చిన తీర్పు. మీ డివైన్కి థ్యాంక్స్ చెప్పండి. మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళకి ఒకళ్ళకి వేట ఆడడం మొదలుపెట్టారంట. నేను లాస్ట్ రీడింగ్లో కూడా చేశాను, ఏంజల్ అదే చెప్పారు, మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పి.
మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో, ఏదైతే దేవుని ప్రేయర్ చేస్తున్నారో, ఏదైతే నమ్మకంతో ఉన్నారో అదే నమ్మకంతో మీరు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళండి. మీ దారికి ఎవ్వరు అడ్డురారు. ఎవరైనా అడ్డు రావాలని వచ్చినా, అన్యాయంగా మీది కాకుండా చేయాలని వచ్చినా వాళ్ళు ఎంతకాలమో ఉండరు. ఓకేనా? వాళ్ళకి ఎంతైతే మీకు చేయాలనుకుంటున్నారో అంతకు మించే వాళ్ళు అనుభవించే వెళ్తారు. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.